తెలంగాణలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే డ్రైవ్ రోడ్ అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. వికసిత్ భారత్ ప్రణాళికలో భాగంగా వీటిని నిర్మించనున్నారు. మనోహరాబాద్ ప్రాంతంలో డ్రైవ్ రోడ్ హైదరాబాద్ బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్టులు పట్టాలెక్కనుండగా ఆయా ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. తెలంగాణలో రహదారులు అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పెషల్ ఫోకస్ పెట్టాయి. రాష్ట్ర అభివృద్ధిలో రహదారులదే కీలక పాత్ర కాబట్టి వాటి అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరించడంతో పాటుగా కొత్త రహదారులు నిర్మించడానికి ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఇక భారత్ ను సుసంపన్న దేశంగా నిలబెట్టడంలో డ్రైవ్ రోడ్లు వాటి ట్రాన్స్పోర్ట్లకు రోడ్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్రం భావిస్తుంది. అందులో భాగంగా వికసిత్ భారత్ 47 ప్రణాళికను రాష్ట్రంలో అమలు చేస్తుంది. ఈ మేరకు హైదరాబాద్ సమీపంలోను మనోహరాబాద్ వద్ద ఒక డ్రైవ్ రోడ్ నిర్మించాలని రాష్ట్రం డిసైడ్ అయ్యింది. కేంద్రానికి రేవంత్ సర్కార్ ఇటీవల ప్రతిపాదనలను కూడా పంపించింది. అదే సమయంలో హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని బందర్ పోర్ట్ వరకు కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ ప్రతిపాదనను సైతం కేంద్రం ముందుంచింది. కేంద్రం నుంచి గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేకు అనుమతి లభిస్తే రాష్ట్ర ప్రభుత్వం కొంత మొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. వివిధ అవసరాల నిమిత్తం 17,000 కోట్ల రూపాయలు అందించవలసి రావచ్చని కేంద్రం సూచనాప్రాయంగా వెల్లడించింది. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.